హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 75 ఎపిసోడ్. నెక్స్ట్ డే ఉదయాన్నే బ్యాగ్తో సహా ప్రత్యక్షం అయిపోయింది షకీల. కళ్ళని ఊర చెరువంత సాగేసి ఇంటికి దిష్టి పెట్టేలా చూస్తోంది. పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేస్తూ కిందకు వచ్చిన మిథున ఆమెను చూసి ఏయ్ ఎవరు నువ్వు అని గద్దించింది. మిథున వైపు రెక్లెస్గా చూస్తూ నీరజా మేడం అంటూ వయ్యారాలు పోతూ సాగదీస్తూ పిలిచింది షకీల. రూమ్ నుండి బయటకు వచ్చి ఓ వచ్చావా నువ్వు అని నవ్వు మొహంతో అంది నీరజ. మొహం చిట్లించి వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తోంది మిథున. అప్పుడే వస్తూ ఎవరీమే అంటూ ముక్కు మీదకు జారిన కళ్ళజోడిని చూపుడు వేలుతో పైకి నెట్టుకుంటూ అడిగింది సుభద్ర. పెదవి వెనక్కి విరిచి ఏమో అన్నట్లు భుజాలు స్ట్రక్ చేసింది మిథున. ఈమె షకీల, నా అవసరాలు చూడటం కోసం అపాయింట్ చేసుకున్నా అని బలుపుగా చెప్పింది నీరజ. ఏకీలా అంటూ వ్యంగ్యంగా అంది బామ్మ. కిసుక్కున నవ్వింది మిథున. అంటూ గుడ్లురిమి కీలు కాదు కాలు కాదు షకీలా అని నువ్వెళ్ళి నాకో స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసింది నీరజ. ఏయ్ నువ్వాగు అని కసిరి ఇది మెయిడ్లా లేదు, కొంపలు కూల్చేదానిలా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో ఎలా ఉంచుతావు అని అరిచింది సుభద్ర. అది నా ఇష్టం, ఈ ఇల్లు నాది, నేను ఏమైనా చేసుకుంటాను, అడిగే హక్కు మీకు లేదు, ఓకే? ఏయ్ షకీ నువ్వెళ్ళు అని. ఏ గంగా తనకు ఎక్కడ ఏమున్నాయో చూపించు అంటూ ఆర్డర్ వేసింది నీరజ. కింద నుండి పైదాకా చూసి నువ్వే పని పాట లేకుండా ఆరాంగా తిని తిరిగేదానివి, నీకొక అసిస్టెంటా? ఏం ఉద్ధరిస్తున్నావని నీకు సర్వెంట్ కావాలి అని ఎగతాళిగా అన్నారు సారథి గారు. వయస్సు పెరిగినా ఇంకా కుర్రాడిలా ఉన్నాడు, వీడి కొడుకుని లైన్లో పెట్టే కంటే వీడిని దువ్వితే శాశ్వతంగా ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు అని ఇన్నర్లో విషపు నవ్వు నవ్వుకుంది షకీల. సారథి, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. ఇన్నేళ్లలో నాలో కనిపించిన లోపాలు నీకు కొత్తగా ఇప్పుడే కనిపించడం కడు శోచనీయం. నీలో వచ్చిన మార్పు ఎందుకో నాకు తెలియదు అనుకోకు అంటూ కాస్త దూరంలో నిలబడిన వాసంతిని చూస్తూ ఈమెని ఇంట్లో ఉంచకపోతే ఇంట్లో ఆరాంగా పడి తినే వాళ్ళంతా ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించు, నేను దీన్ని బయటకు పంపిస్తాను అంటూ రంకెలు వేసింది నీరజ. వాళ్ళు వెళ్లరు నీరజ, నీ పైత్యపు వేషాలు కట్టిపెట్టు అని ఉరిమి ఏ అమ్మాయి బయటకు పో అంటూ గద్దించింది సుభద్ర. ఎందుకు వెళ్ళదు? ఇది వెళ్ళదైతే అంటూ రేగింది. వాళ్ళు మా శ్రేయోభిలాషులు, ఫ్యామిలీ రిలేటివ్స్, వాళ్ళని పనిదానితో సమానంగా చేస్తావేంటి అని విరుచుకుపడ్డాడు సారథి. ఏం కోరారో తమ శ్రేయస్సు అని వ్యంగ్యంగా సాగదీసింది నీరజ. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అంతే. ఆమెను బయటికి పంపించి ముందు మిదు కాఫీ ఇవ్వమ్మా అన్నాడు సారథి. ఇప్పుడే తీసుకొస్తాను మావయ్య గారు అని కంగారుగా కిచెన్లోనికి వెళ్ళింది మిథున. మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుకుంటుంటే అబద్ధం అనుకున్నాను మేడం. మీరంటే గిట్టక మీ మీద కుళ్ళు వెళ్ళబోస్తున్నారని అపోహపడ్డాను. నిజంగా మీ ఇంట్లో మీకు ఇసుమంత కూడా వాల్యూ లేదని కళ్ళారా చూసి తెలుసుకున్నాను. వెళ్తాను మేడం అంటూ నీరజ ఈగో మీద కొట్టింది షకీల. తన మాట చెల్లుబడి అవ్వలేదని అందరి ముందు తన పరువు తీశారనే ఉక్రోషం తన్నుకు వచ్చి నేనంటే నీకు లెక్కలేదు కదా సారథి అంటూ గబగబా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్ తీసుకొని నీకు భార్య కంటే పరాయి వాళ్లే ఇంపార్టెంట్ అయ్యారు కదూ అంటూ అరిచింది. అయ్యో మేడం, దాంతో హ్యాండ్ కట్ చేసుకుంటారా ఏంటి అని రెచ్చగొడుతూ దగ్గరగా వెళ్ళింది షకీల. అవును, విలువలేని బ్రతుకు నాకు అక్కర్లేదు అంటూ చాకుతో సర్రును చీరుకుంది నీరజ. అమ్మో కోసేసుకున్నారు అంటూ పెద్ద గొంతేసుకుని లబలబలాడింది కీలుపాప. సారథి గారు ఈసుమంత కూడా కంగారు పడలేదు, నిలబడిన చోటు నుండి కదల్లేదు. నీరజ ఏంటా పిచ్చి పని అంటూ వరంబామ మాత్రం దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంది. లేదు పెద్దమ్మ, నా ఇంట్లో నేను అంటరానిదాన్ని అయిపోయాను, ఇక బ్రతికి ఉండి ఏం చేయాలి చెప్పు అంటూ బుడిబుడి రాగాలు తీసి ఎమోషనల్ డ్రామా షురూ చేసింది నీరజ. ఛీ యదవసంత, నీకు నచ్చినట్లు చావు, మేమెందుకు చెబుతున్నావో నీకు అర్థమైతే ఇలాంటి సిల్లీ డ్రామాలు ఆడవు అని విసుక్కుంటూ రూముకు వెళ్ళిపోయాడు సారథి. పైన నిలబడి జరిగే తంతంతా కూల్గా చూస్తున్నాడు జై. తను కల్పించుకునేది కాదు అని ఎవరికి వాళ్లే మౌనం వహించారు. చిన్నగా నిట్టూర్చి సాకేతిని చూసి సైగ చేసింది వాసంతి. తల పంకించి పదవే అని స్నిగ్ధను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు సాకేత్. తన ప్లాన్ సక్సెస్ అయిందని విషపునవ్వు నవ్వుతూ మీరు రండి మేడం, గాయం చాలా లోతుగా తెగింది, ఇంత ఆవేశం అయితే ఎలా చెప్పండి, మన కోసం మనం బ్రతకాలి, ఎవరి కోసమో కాదు కదా అంటూ తన చాతుర్యంతో మెల్ట్ చేసి రూముకు తీసుకెళ్ళింది షకీల. జై, అది ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో అంటూ ఆర్డర్ వేసింది సుభద్ర. ఓకే నాని, నువ్వు కూల్గా ఉండు అని రూముకు వెళ్ళాడు జై. కాఫీ తీసుకొచ్చిన మిథున వైపు స్ట్రేంజర్ లుక్ ఇచ్చి హెయిర్ తుడువు అంటూ టవల్ మొహం మీద పడేశాడు.
పెదవులు కదుపుతూ తిట్టుకుంది. కాఫీ సిప్ చేస్తూ అలా లోలోపల ఏడిస్తే స్ట్రెస్ పెరిగిపోయి బాంబులా ఎప్పుడో బ్లాస్ట్ అవుతావు. ఫ్రీగా మాట్లాడవే అని నవ్వాడు. ఏమైనా నీకు మీ అమ్మకు కొంచెం పిచ్చి ఉంది కదూ అని ఖచ్చితంగా కచ్చిగా అంది మిథున. లేట్ క్యాచ్ పాప అని కాఫీ ఫినిష్ చేసి మగ్ పక్కన పెట్టి తడి లేకుండా తుడువు అంటూ సర్దుకుని కూర్చుని మిథున నడుం చుట్టూ చేతులు వేశాడు. నువ్విలాంటి వేషాలు వేస్తే బాగోదు చెప్తున్నా అంటూ దూరం జరిగింది. ఓయ్ మూసుకొని పని చూడవే, లేకపోతే మా అమ్మ అసిస్టెంట్ భలే పొంగు మీద ఉంది గుంట. నేనొక సైగ చేస్తే తలేంటే ఒళ్ళంతా తుడిచేస్తుంది అని కవ్వించాడు. నడుం మీద చేతులు పెట్టుకుని బుసకొడుతూ, అందుకేనా మీ మాతాశ్రీ అంత డ్రామా చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూశావు అని గయ్యమని మీద పడింది. మిథునని అందిపుచ్చుకుని దగ్గరకు లాక్కుని, నీ కోడి మెదడులో తెలివి ఉందే, గుడ్ క్యాచ్ బేబ్ అంటూ బుగ్గలాగాడు జై. చీ అంటూ మొహం విరుచుకుంది మిథున. చీ అంటే చుంచు మొహమా? ఆ సైజులు చూసావా? బత్తాయిల్లా ఎలా గమ్మత్తుగా ఉన్నాయో. అందాన్ని ఆస్వాదించాలే మబ్బు. ఇంత హ్యాండ్సమ్ మొగుణ్ణి పక్కనే ఉంచుకొని సన్యాసినిలా మడి కట్టుకుని కూర్చునే నీకేం తెలిసే కళాపోషణ గురించి అంటూ మరింత ఉడికించాడు. మొహం గీసిన కందగడ్డలా ఎర్రగా మార్చి, అంటే కీలుగుర్రం మీద స్వారీ చేద్దామని డిసైడ్ అయ్యావా అని ఉక్రోషంగా అంది మిథున. అది నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది బేబ్. బుద్ధిగా నా మాట వింటే రోడ్ సైడ్ లో క్లాస్ సరుకు నాకెందుకే, వినలేదో మాస్ సరుకుతో ఒక దమ్ము లాగుతా అంటూ ఎగిసిపడుతున్న ఎత్తైన ఎద ఎత్తుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు జై. దానివైపు గుడ్లు చూశావంటే గుడ్లు పీకేసి పులుసు వండి నీతోనే తినిపిస్తా అని జై ముద్దు పెట్టింది కూడా పట్టించుకోకుండా కసురుకుంది మిథున. పైకి లేచి, అబ్బో వచ్చిందమ్మా వయ్యారి అని అంత పోటుగెత్తవేంటే, అయితే చూస్తానే ఎలా ఆపుతావో అంటూ పెదవుల మీద పెక్కిచ్చి మరీ రెచ్చగొట్టాడు జై. నునిపైన భుజం మీద తన గోళ్లు దింపేసింది మిథున కసితో. చెప్పానా, నన్ను కరిచినా గిల్లినా ఒళ్ళంతా టాటూలు పెట్టేస్తాను అంటూ మెడవంపులో కసిక్కన కొరికాడు. నొప్పికి ఆ అంటూ కోడిలా కేర్చింది మిథున. కింద పెదవిని వేళ్లతో లాగి, బుద్ధిగా చెప్పిన మాట వినాలి ఓకే అని పెదవిని అందుకొని జుర్రుకుని వదిలేశాడు. ఏడుపు మొహం పెట్టింది మిథున. సరిపోలేదా ముద్దు అంటూ మళ్లీ పెదవిని అందుకోబోతుంటే, కాలు కసుక్కుని తొక్కి, డ్రామాలు వేస్తే బెండు తీసేస్తా, బాగా ఆటలుగా ఉంది నీకు అని గయ్యిన పడింది. ఎందుకే మెడకోసిన మేకలా అరుస్తావు? దీన్ని సరసం అంటారే ముద్దుపిల్ల. ఇలా ఉదయాన్నే కాఫీలు జుర్రామంటే ఫుల్ ఎనర్జెటిక్ ఉండి బండి యమా స్పీడ్గా పోతుంది తెలుసా అని తన బేర్ బాడీని విరిచాడు జై. ఆ బాడీ చూసుకుని గుటకలు మింగుతూ, నన్ను చంపడానికే డిసైడ్ అయినట్లు ఉన్నాడు వీడు. మిదు పారిపోవే ఇక్కడి నుండి, ఇక్కడే ఉంటే నువ్వే మెల్ట్ అయ్యేలా ఉన్నావు అంటూ బుద్ధి హెచ్చరించింది. మిథున గుటక వేస్తున్నప్పుడు శంఖంలాంటి కంఠం అలా కదలగానే టక్కున కంఠం మీద తడి పెదవులు అద్ది, శృంగార నాయికవే, బట్ సరసగ్రంథులు పెట్టలేదు ఆ గాడ్ నీకు అని ఉడికించాడు జై. నీకు పెట్టాడు కదా అది చాలు, చేసిన షో ఆపి ఇక డ్రెస్ వేసుకో అంటూ మూతి తిప్పింది మిథున. ఏం టెంప్ట్ అవుతున్నావా అని పిచ్చ రొమాంటిక్గా చూస్తూ హస్కీ వాయిస్తో అన్నాడు. మిథున ఇక బెండ్ అయ్యే ఛాన్సే లేదు అంది గీరగా. ఈ ఎచ్చులకేమీ తక్కువ లేదే, నేను చెయ్యి వేయగానే మొగలి మొగ్గలా విచ్చి సువాసనలు వెదజల్లుతావు, ఆ విషయం నీకు తెలుస్తోందా అంటూ కవ్వించాడు. ఏదో కొంచెం మెల్ట్ అవుతామండి, అది అప్పుడు, ఇప్పుడు కాదు. నువ్వో సంబరంతో చంకలు గుద్దుకోకు. నిన్ను చూడగానే సొల్లు కార్చుకున్నా అనుకుని. నివేద్ గారు నీకంటే హ్యాండ్సమ్గా ఉంటారు. అతను నా కాబోయే పతి. ఇక నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవబ్బా అని పెదవిని కరువుగా తిప్పింది. చీకేసిన మామిడి టెంకలా ఉన్నాడేవాడు, హ్యాండ్సమ్ ఏంటి నత్తమోహందానా అని ఉడికించాడు. నా కళ్ళతో చూడు బాబు, ఆ బాడీ, ఆ స్మైలు, ఆ హెయిర్ స్టైలు ఆసం అనుకో అంటూ తన్మయత్వంగా చెప్పింది. కాదు, నటించింది. టేస్ట్లెస్ ఫెల్లో, బ్రెయిన్లెస్ బ్యూటీలందరూ మబ్బు మొహాలనేంటే అని వెక్కిరించాడు. అవును మరి, నువ్వు ఐన్స్టీన్వి అని కౌంటర్ వేసింది. నాకున్న జ్ఞానం నాకు చాలే కోడి మెదడుదానా, నువ్వే తెలివి పెంచుకో అంటూ బుగ్గ తట్టాడు. నాకే తెలివి వద్దు బాబు, ఇలా ఉంటేనే హాయిగా ఉంది. ఎక్కువ తెలివైన వాళ్లకు పీస్ఫుల్ లైఫ్ ఉండదట తెలుసా అంటూ సాగదీసింది. ఎందుకే అన్నాడు. ఎందుకేంటి, తెలివి తక్కువ వాళ్ళు తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అదే తెలివైన వాడు ఉన్న దరిద్రాలు చాలక లోకంలో ఉన్న అన్నిటి మీద ఫోకస్ పెట్టి బుర్ర బేజాఫ్రై చేసుకుంటాడు. పీస్ కోసం జానీవాకర్ కొట్టి ప్రభుత్వాదాయానికి పెంచుతున్నాడు. అందుకు అంటూ కళ్ళని రోల్ చేసింది మిథున.
గలగలా నవ్వేస్తూ, నీలో చాలా సెకలున్నాయే పిల్ల అంటూ దగ్గరగా లాక్కున్నాడు జై. ఏదో నీ అభిమానం, అప్పడం చేసింది చాలు గాని లీవ్ జై అంటూ తోసేసింది. నిజం చెప్పవే, నా సాంగత్యం నీకు నచ్చలేదా అని మొహం మీద పడి అల్లరి చేస్తున్న కురులని చెవి వెనక సర్దుతూ అడిగాడు జై. నచ్చుతుంది, బట్ ఇప్పుడు నచ్చడం లేదు అని సున్నితంగా విడిపించుకుంది. ప్రేమించానన్నావు, ఫీల్ మై లవ్ అంటూ కోతలు కోసావు, అంటే ప్రేమ చచ్చిపోయిందా నా మీద? అప్పుడే అంత ప్రేమ చచ్చిపోయిందా అంటూ ఆశ్చర్యంగా నటించాడు. నువ్వు కాస్త వంకరని తెలుసు కానీ మరీ ఇంత తిరకాసు మనిషివని అనుకోలేదు జై. తిరకాసు లేదు, అరకాసు లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పవే మబ్బు. ఏం చెప్పాలి అని కళ్ళు చిన్నగా చేసి అడిగింది. ప్రేమ గోంగూర అంటూ చెవిలో జోరీగలా గుయ్యి గుయ్యమని రోజున చేసేదానివి కదే, అది నిజమా కాదా? ఎస్ ఆర్ నో చెప్పు చాలు అని ఇరకాటంలో పెట్టాడు జై. ఏమంటే ఏం తంటా వస్తుందో అని చేతులు పిసుక్కుంటూ బేలగా చూసింది మిథున. నాలుకని బుగ్గల్లో ప్రోక్ చేస్తూ అలాగే చూస్తున్నాడు జై. ఏం చెప్తుంది? అడకత్తెరలో పోకచెక్కని వేశాడు కదా. అయ్యో మిదు, పాపం పాపం. ఏంటే నోరు పడిపోయిందా? అలా గుడ్లగోబులా చూస్తున్నావు? టెల్ మీ ఆన్సర్ అని బలుపుగా అన్నాడు జై. నా నోరెందుకు పడిపోతుంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు మౌనంగా ఉండాలి అంటూ, అవును ప్రేమించాను, అయితే నన్ను కాదు, నువ్వో క్యారెక్టర్లెస్వి అంటూ నలుగురు ముందు అవమానిస్తే నువ్వే దేవుడివి, నీ పాదాల వద్దే నా జీవితం అని ఏడవాలా? ప్రేమించానని నువ్వేమన్నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని బ్రతకాలా? భర్త మరణించిన భార్య గురించే తీసుకుందాం. ఆవిడెప్పుడూ అతన్నే తలుచుకొని మూడులా బతికేయాలా? తనకు మరో జీవితం గురించి ఆలోచనే చేయకూడదా? అలా చేస్తే మహాపాపం కదూ. మీ మగాళ్ళు మాత్రం పెళ్ళాం చచ్చి నెల కూడా దాటకుండా ఇంకో దాన్ని చేసుకొని ఎంచక్కా కాపురం చేసుకోవచ్చు. ఏం మీకు లేని రిస్ట్రిక్షన్స్ ఆడదానికే ఎందుకు? ప్రేమించాను, అది చావదు. నాలో ఊపిరి ఉన్నంత వరకు నా మొదటి ప్రేమ సజీవంగానే ఉంటుంది. ఇక నివేద్తో నా పెళ్ళంటావా? నాకంటూ ఒక తోడు కావాలి. నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుని నా కష్టంలో తోడు ఉండి నా కన్నీళ్లు తుడిచే ఒక చెయ్యి కావాలి. ప్రేమించామని లైఫ్ అంతా ఒంటరి ప్రయాణం చేయలేము. అలా వసు ఆంటీని చూశాకే నాకు జ్ఞానోదయం అయింది జై. నేనేమీ సతీ అనసూయ కాలం నాటి పీసుని కాదు, ఆధునిక యుగంలో పుట్టిన ఆడపిల్లని. అప్పట్లా ఉండాలని ఎవరో మనల్ని బ్లేమ్ చేస్తారని ఆశలు కోరికలు చంపేసుకుని ఒంటరిగా ఉంటే ఆకలి మీద ఉన్న తోడేళ్లు చుట్టూ చేరి ఎప్పుడు మేసేద్దామా అని కాసుకుని కూర్చుంటాయి. లైఫ్ అంతా అలాంటి వాళ్లతో పోరాడి నేను స్ట్రగుల్ అయ్యి నీతిగా నిలబడినంత మాత్రాన నాకేం పద్మశ్రీ అవార్డులు ఇచ్చి నన్నేమీ పైన పెట్టరు. సో 10 మందితో తిరిగితే తప్పు. మనల్ని అర్థం చేసుకుని చెయ్యి అందిస్తే అందుకోకపోతే దానికంటే మూర్ఖత్వం ఉండదని నా అభిప్రాయం. మరి నీది అని తిరిగి జైని ప్రశ్నించింది మిథున. చచ్చింది గొర్రె. కింద పెదవి లోపల నుంచి బయట చేసుకుంటూ, ఏంటో అనుకున్నాను గాని నువ్వు మహా ముదిరివేనే. కానీ చెప్పావు కదా ప్రేమని మర్చిపోవు, కానీ రెండో పెళ్లి చేసుకుంటావు. ఓకే. అవునే, రేపు పెళ్ళయ్యాక నివేదంగాడు ఏదో సందర్భంలో నీ క్రష్ గురించి, నాతో నీ రిలేషన్ గురించి దెప్పితే ఏం చేస్తావు? వాడికి ఎదురు తిరిగి వదిలేస్తావా? లేక ఇక నా కర్మ ఇంతే అని సర్దుకుపోతావా? మేబీ సర్దుకుపోతావు అనుకుంటా, అవునా అంటూ రెట్టించాడు జై. నువ్వన్నట్టు అతను మేల్ ఈగో చూపించాలని ఉవ్విళ్ళు ఊరితే అది ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. సో అనవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టి నీ బుర్రని వేస్ట్గా అరగదీక లైఫ్ని సీరియస్గా తీసుకో అంది మిథున. లైఫ్ అంటేనే కుటుంబంతో కలిసి ఉండటం, భార్య పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రాకులాడటం. అదే వద్దు అనుకుంటున్నప్పుడు ఇక సీరియస్గా తీసుకుని సంపాదించి ఎవడ పరం చేయాలే? మా డాడ్ బోలెడు సంపాదించాడు, చాలు. సంతోష్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసేది కూడా మీరే. డాడ్ని బాధ పెట్టలేక పై పై చూసుకుంటాను అన్నాడు జై. తర్వాత ఏం చేస్తావు? గాడిదల్ని కాస్తావా? సిగ్గుగా లేకుండా చెప్తున్నావు జై. నేను సోమర్లా తిరుగుతా అని విసుగ్గా మొహం పెడుతూ అంది మిథున. సిగ్గెందుకే కొంటికోణంగి, అలా తిరగడానికి కూడా బోలెడంత పేషెన్స్ కావాలి తెలుసా అంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ చెప్పాడు. అడ్డదిడ్డంగా వాదించేవాడితో వాగి ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ రుసరుసలాడింది. గుడ్ క్యాచ్ బేబీ, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయి, ఈరోజు చాలా ఆకలిగా ఉంది అని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళాడు జై. తల బాదుకుంటూ కిందకి వెళ్ళిపోయింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.